ఒక్కసారి మన ప్రాచీన కాలపు అడవులను ఊహించుకోండి. ఎక్కడ చూసినా నిశ్శబ్దం, కేవలం ప్రకృతి పలకరింపులు మాత్రమే. ఆ ప్రశాంతతలో ఏ బాహ్య ప్రపంచపు ఆకర్షణలు లేని చోట ఋషులు తమ కళ్ళు మూసుకొని దేనికోసం అన్వేషించేవారు? అప్పట్లో స్మార్ట్ఫోన్లు లేవు, ఇంటర్నెట్ మాయాజాలం లేదు, కనీసం వాహనాల రణగుణ ధ్వనులు కూడా లేవు. వారు తమ అంతరాత్మలో వినిపించే ఒకే ఒక్క స్వరాన్ని అనుసరించేవారు. ఆ స్వరం నిరంతరం చెప్పే మాట ఒక్కటే: నీలోని శక్తిని పైకి మళ్లించు, అదే నిన్ను దైవత్వానికి చేరువ చేసే నిచ్చెన. నేటి కాలంలో బ్రహ్మచర్యం అనే పదం వినగానే చాలామంది పెదవి విరుస్తారు. అది ఒక పాతకాలపు పద్ధతని, నేటి ఆధునిక ప్రపంచానికి పనికిరాదని కొట్టిపారేస్తారు. కానీ వాస్తవానికి బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక నియంత్రణ మాత్రమే కాదు. అది మనిషిని అజేయుడిగా మార్చే ఒక గొప్ప రహస్య విజ్ఞానం. మన శరీరం ఒక అద్భుతమైన కర్మాగారం లాంటిది. మనం తీసుకునే ఆహారం శరీరంలోకి వెళ్ళాక అనేక దశల్లో రూపాంతరం చెందుతుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆహారం మొదట రసంగా, ఆపై రక్తంగా, మాంసంగా, కొవ్వుగా, ఎముకలుగా, మజ్జగా మారుతుంది. ఈ సుదీర్ఘమైన ప్రక్రియలో చిట్టచివరిగా తయారయ్యే అత్యంత శక్తివంతమైన ద్రవమే వీర్యం. ఇది కేవలం ఒక శారీరక పదార్థం కాదు, ఇది మీ జీవశక్తికి నిలువటద్దం. ఒక్క చుక్క వీర్యంలో కోట్లాది జీవకణాలు ఉండి కొత్త జీవాన్ని సృష్టించగల సామర్థ్యం కలిగి ఉంటాయంటే అది ఎంతటి శక్తివంతమైనదో అర్థం చేసుకోవాలి. మన శరీరం ఇంత కష్టపడి తయారు చేసిన ఈ అమూల్యమైన శక్తిని మనం కేవలం క్షణిక సుఖం కోసం వృధా చేస్తున్నామా, లేక దాన్ని మన మేధస్సును, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి వాడుతున్నామా అన్నదే అసలైన ప్రశ్న. ఋషులు ఎలాంటి జిమ్ములకు వెళ్లకపోయినా, కృత్రిమమైన ప్రోటీన్ పౌడర్లు వాడకపోయినా వారి ముఖం ఎప్పుడూ ఒక తేజస్సుతో ఎందుకు వెలిగిపోతుందో తెలుసా? దానికి కారణం వారు పాటించిన ఊర్ధ్వరేతస్సు అనే ప్రక్రియ. అంటే శరీరంలో తయారైన వీర్యశక్తిని బయటకు పంపకుండా వెన్నెముక ద్వారా మెదడుకు చేరవేయడం. ఎప్పుడైతే ఈ శక్తి పైకి ప్రయాణిస్తుందో అది ఓజస్సుగా మారుతుంది. ఈ ఓజస్సు పెరిగిన కొద్దీ మనిషిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతాయి. ఇది మూఢనమ్మకం కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణముంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం కేవలం 7 రోజుల పాటు వీర్యరక్షణ పాటిస్తే శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు దాదాపు 145% పెరుగుతాయని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ హార్మోన్ పెరుగుదల వల్ల శరీరంలో శక్తి పెరగడమే కాకుండా మానసిక దృఢత్వం కూడా లభిస్తుంది. నేటి కాలంలో మనం డోపమైన్ అనే రసాయనానికి బానిసలవుతున్నాం. తక్షణ సుఖాన్నిచ్చే ప్రతి విషయం మన మెదడులో డోపమైన్ను విడుదల చేస్తుంది. దీనివల్ల మన మెదడు తన నియంత్రణను కోల్పోయి ఎప్పుడూ ఏదో ఒక అలజడికి లోనవుతుంటుంది. బ్రహ్మచర్యం పాటించే వ్యక్తిలో ఈ